హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నిన్నటి ఎర్లీ మార్నింగ్ మినీ బ్లాగ్. నేను పల్లి చట్నీ పొంగలి చేశాను. మధ్యాహ్నం అన్నంలోకి బెండకాయ ఫ్రై చేశాను కదా, చాలా బాగా వచ్చింది. అసలు కర్రీ సరిపోలేదు బాక్స్లలో, కాబట్టి తింటారో తినరో అవన్నీ పక్కన పెడితే బాక్స్లలోకి కర్రీ ఎక్కువనే పడుతుంది. 1/2 కిలో అయినా సరే సరిపోదు, వాళ్ళకి మటుకే వస్తుంది. నేను మళ్ళీ ఏదో ఒకటి సపరేట్గా చేసుకొని తినాల్సిందే. ఏ కర్రీ అయినా సర్ది వస్తుందేమో కానీ బెండకాయ కాకరకాయ అస్సలు సర్ది రాదు. 1/2 కిలో చేసిన కర్రీ అయ్యేసరికి ఇంతే అవుతుంది. పొంగలి చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ పరిస్థితి ఇది. మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. ముందే గ్యాస్ పై నీట్గా కడిగి పెట్టాను, మళ్ళీ కడుక్కోవాలి. గ్యాస్ పై కడిగిన తర్వాత దానిపైన మరకలు పడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత పడకుండా జాగ్రత్తగా పెట్టుకున్నా సరే ఏదో ఒక మరక అయితే ఖచ్చితంగా అంటుకొనే ఉంటుంది. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోకుండా లేట్ చేసినాను అనుకో మళ్ళీ డబల్ పని పడుతుంది. అందుకే నేను ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటాను. పొంగలవడానికి టైం పడుతుంది అనేసి నేను ముందే అన్నము కర్రీస్ అన్నీ బాక్స్లలో పెట్టాను. ఇది పొంగలి తీర పోయేటప్పుడు పెట్టవచ్చు అనేసి, ఇంకా పొంగలి కూడా ఆవిరి మొత్తం పోయింది. అందుకోసం అనేసి పొంగలి కూడా బాక్స్ పెడుతున్నాను. పోపు పెట్టేశాను. బాక్స్లు అన్నీ పెట్టేసి మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ పై కడుక్కోవాలి అంతా, లేకుంటే ఎండిపోతే చాలా టైం పడుతుంది. అందుకే పచ్చిగా ఉన్నప్పుడే కడిగేస్తే త్వరగా అయిపోతుంది.